30 రోజుల పాలన ముద్దుగుందని కాంగ్రెస్ వాళ్ళు ఖతర్నాక్ ముచ్చట్లు చెప్తుండ్రు గాని ఒకసారి వెనక మళ్ళీ చూసుకుంటే మంచిది అని అంటుండ్రు జనాలు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఫ్రీ బస్సులు వేసినమా, అభయహస్తం పేరుతోటి దరఖాస్తులు నింపించినమా, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినమా, పింఛన్లు పెంచి ఫికర్ లేకుండా చేసినమా అన్నది కాదు, ముందు మాకు రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయో చెప్పురని డిమాండ్ చేస్తుర్రు. ఇగో ఒకసారి ఈ అక్కల దాకా పోయొద్దాం రాండ్రి. అగో గా నడమ నిలబడి కాయిదాలు కత్వలు చేతిలో పట్టుకొని షెకింగ్ చేస్తుండగా గాయన్నే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలన్న సారు. ఏం ఐలన్నా ఏందట అందరిట్లా నీ చుట్టూ గుమిగూడిండ్రు, ఏందో ఆర్చుకోకపోయినవే. రైతు బంధు అయితే డబ్బులు సార్, రైతు బంధు డబ్బులు పంపి నాటేస్తలేము, అదే కావాలి మాకు. బస్సు ఏమి ఎక్కలేము మేము, దండకు బస్సు అవసరం లేదు సార్ మాకు. రైతులకు రైతు బంధు కావాలి మాకు. అప్పుడు వేసినంత కూడా ఓర్ని గోస సల్లగుండా బస్సులు ఫ్రీ చేసినాం, కొత్త కారెట్లు ఇస్తున్నాం, ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు కట్టిస్తున్నాం అని ఎంత చెప్పినా ఎహే అవన్నీ కాదు, ముందు మాకు రైతు బంధు పైసలు ఎప్పుడేస్తారో చెప్పుండ్రి అని పట్టు పట్టిండ్రంటే వీళ్ళంతా. మీ పథకాలొద్దు పైసలొద్దు, మాకు రైతు బంధు పైసలే కావాలే అని అంటుర్రట. బొమ్మల రామారం మండలం నాయక్ తాండాలు అయింది కథంతా. ఏంది సారు అవి చేస్తాం ఇవి చేస్తామని బాగానే చెప్తుర్రు గాని వచ్చే పైసలు ఆపేసిండ్రు. మీరు పెంచుతామన్న 15,000 ఇస్తే ఇయ్యండ్రి, లేకపోతే లేదు గాని ముందైతే పాత పద్దు క్లియర్ చేయండ్రని ఎమ్మెల్యే బీర్లా ఐలన్న నిలదీసిండ్రు. పాపం ఎమ్మెల్యే మట్కి ఏం చేస్తాడు, ఏదో ఇనిపియనట్టు ఇటు పిలుస్తుంటే అటు తలకాయ పెట్టి ఏవో కాయిదాలు చెకింగ్ చేసినట్టు యాక్టింగ్ చేసిండంట. 30 రోజుల సువర్ణ పాలన అందించినమని గొప్పలు చెప్పుకున్నాడు కాదు, ముందుగా గిరిజన మహిళలు అడిగిన దానికి సమాధానం చెప్పుండ్రని కాంగ్రెస్ కు కౌంటర్ వేస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఏమో ఈ రైతు బంధులొల్లి ఏడ అర్థమైతేనే లేదు. కొందరేమో అప్పుడే వేసినామని చెప్తుర్రు, ఇంకొందరేమో అగో వేస్తున్నాం ఇగో వేస్తున్నాం అని అంటుర్రు. అసలు వేస్తారా లేదా చెప్పుండ్రని అడిగితే బీర్లా ఐలన్న లెక్క బీరాలు తీస్తుండ్రు. గమ్మతుండ్రు పొర్రి.